ఓటమికి 100 కారణాలుంటాయి. ఇంతకుముందు కూడా నేను చెప్పా ఒక సూక్తి. గెలుపుకి ఒక్కసారి గెలిచి చూడు, లోకం నీకు పరిచయం అవుతుంది. ఒక్కసారి ఓడి చూడు, లోకానికి నువ్వు పరిచయం అవుతావు అన్నటువంటిది. గెలిచినప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఓడినప్పుడు 100 లెక్కలు చెప్తారు. ఆ కారణం వల్ల ఓడారు, ఈ కారణం వల్ల ఓడారు అన్నటువంటి. ఇప్పుడు జగన్ ఓడితే బీసీల వ్యూహం ఫలించలేదు, అట్లాగే అభ్యర్థుల మార్పు చేర్పులు ఫలించలేదు. ఎస్సీ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనుకుంటే వాళ్లే జల్ల కొట్టారు. అదే సందర్భంలో పార్టీ వాళ్ళకి డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు భారీ ఎత్తున, ప్రజలకి డబ్బులు పంచాడు. డబ్బుల్ని చూసి ప్రజలు మోసపోలేదు. జగన్నే మోసం చేశారు, రివర్స్ చేశారు. జగన్ నైజం, జగన్ వ్యవహార శైలే అతన్ని దెబ్బకొట్టింది. జగన్ అరాచకాలు చేశాడన్నటువంటి జనం నమ్మారు కాబట్టి పక్కన కూర్చోబెట్టారు అన్నటువంటి పాయింటే జనంలోకి వెళ్తుంది రాబోయే రోజుల్లో.